ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్షాలు తప్పుడు కథనాలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఖండన. ముస్లిం కుటుంబాల కోరిక మేరకు విద్యా సౌకర్యాలు మెరుగుపరుస్తాం. ఎమ్మెల్యే గోరంట్ల. ముస్లిం కుటుంబాల కోరిక మేరకు ఉర్దూ ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. త్వరలోనే మండల జిల్లా కమిటీల నియామకం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు సొంటి నాగరాజు వెల్లడి. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందిస్తామని, కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారులు మహమ్మద్ షరీఫ్ పేర్కొన్నారు. సోమవారం కొంతమూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్ద నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టరాజ్యంగా దివ్యాంగుల నకిలీ సర్టిఫికెట్లు పుట్టించి అనర్హులు చాలా మంది పెన్షన్ పొందుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా వారందరినీ రీవెరిఫికేషన్ చేసి అనర్హుల్ని గుర్తించి మరికొంతమంది అర్హులకు ఇవ్వడానికి ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. తర్వాత వస్తువు కూడా అక్కడ ఇస్తున్నాం. మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ మాట్లాడారు. ఇక్కడి ప్రజల మనోభావాలు గుర్తించి హైస్కూల్లో ఉర్దూ భాష తెలిసిన ఉపాధ్యాయులు నియమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తామని తెలిపారు. ఉర్దూ విద్యార్థి వ్యాప్తి కోసం మొదటి నుండి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని, రాష్ట్రంలో ఇప్పటికే 12 ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పరిస్థితుల ఆధారంగా ఇంగ్లీష్ మీడియంలో బోధన కూడా అందుబాటులోకి తెస్తూ ఎలిమెంటరీ, అప్పర్ ఎలిమెంటరీ, హైస్కూల్, జూనియర్ కళాశాలలో ఉర్దూ నేర్చుకున్న విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఉర్దూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తామని, ఒక తరగతిలో కనీసం 10 మంది, పాఠశాలలో కనీసం 40 మంది ఉర్దూ విద్యార్థులు ఉన్న చోట ప్రత్యేకంగా ఉర్దూ ఉపాధ్యాయులు నియమించే ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని షరీఫ్ తెలిపారు. అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు నివసిస్తున్న ప్రాంతం కొంతమూరు. కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ వారికి విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం సోదరులు షరీఫ్ గారు కూడా ఇవాళ పరిశీలన కోసం వచ్చారు. మన దీంట్లో ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్లో ఒక 100 పైచలకు, అలాగే హై స్కూల్లో ఒక 134 మంది చదువుకుంటున్నారు. కానీ హై స్కూల్లో ఉర్దూ మీడియం లేదు, ఉర్దూ క్లాసులు కూడా నడవటం లేదు. ఉపాధ్యాయ నియామకం జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మదర్సాలో ట్రైనింగ్ అవుతున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో లేదు. దీనికి ఉపాధ్యాయ నియామకం జరగాలి. దానికి సజెషన్ ఇచ్చారు. సర్వశిక్షా అభియాన్లో కొంతమందిని తీసుకొని ఇక్కడ క్లాసులు ఉర్దూలో పాఠశాలలో క్లాసులు నడవాలనే ఆలోచనలో మనం కార్యక్రమం చేసుకుంటాం. దానికోసం ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ సలహాదారు షరీఫ్ గారితో కలిసి లక్ష్మీవరపుపేటలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ అప్పర్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ మాట్లాడారు. స్థానికుల అభిలాషకు అనుగుణంగా హైస్కూల్లో ఉర్దూ భాషలో బోధన అందించగల ఉపాధ్యాయుల్ని నియమించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉర్దూ విద్య అభివృద్ధికి మొదటి నుండే చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఇప్పటికే రాష్ట్రంలో 12 ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించబడినట్లు గుర్తు చేశారు. పరిస్థితులు బట్టి ఇంగ్లీష్ మీడియం బోధన కూడా అందుబాటులోకి తెచ్చి ఎలిమెంటరీ నుండి జూనియర్ కళాశాల వరకు ఉర్దూ నేర్చుకున్న విద్యార్థుల సంఖ్య పెరగడానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా వ్యాప్తి పెంపొందించడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి సారించారు. అప్పట్లోనే మరి సుమారుగా 12 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం, అదే రకంగా ఇంగ్లీష్ మీడియం ఉర్దూ స్కూల్ జూనియర్ కాలేజీలు పెట్టడం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉర్దూ మీడియం స్కూల్స్ కానీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజీలు కానీ
వీటిలో పిల్లల స్ట్రెంగ్త్ని పెంచి ఉర్దూ భాష వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. అందుకనే ఈరోజు స్కూళ్ళలో ఉర్దూ అనేది తప్పనిసరిగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే ఆలోచన ప్రతి తల్లిదండ్రుల్లో వచ్చింది. ఆ రకంగా మైనారిటీస్ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది. పెద్దలు మాజీ శాసన మండలి చైర్మన్ ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ గారు ఈరోజు ఈ నగరానికి రావడం జరిగింది. మరి ఆయన దృష్టికి మైనారిటీస్ కొన్ని సమస్యలు లేవనెత్తడం, ఏదైతే ఉర్దూ స్కూల్ ఇక్కడ ఉన్నదో అక్కడ ఈ మైనారిటీ చిన్నపిల్లలు గత నెల కిందట కొన్ని సమస్యలు వారికి రావడం, మరి శాసనసభ్యుడిగా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నా వంతుగా ఆ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి చేయడం. కానీ ఇది ఒక పాలసీగా డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో వచ్చినప్పుడు మరి రాష్ట్ర నలుమూలల నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు షరీఫ్ గారు లాంటి పెద్దలు మరి ఆ నిర్ణయం ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ఆయన కూడా ఈ సమస్యను అవగాహన చేసుకోవడానికి రావడం, మరి విన్నారు, వాళ్ళ తాలూకా ఆవేదన అన్నీ కూడా అర్థం చేసుకున్నారు. ఈ యొక్క స్కూల్ ఏదైతే ఉందో, ఒక ఉర్దూ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కాపాడుకుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటూ ఉందని, త్వరలోనే మండల జిల్లా కమిటీల నియామకం జరుపుతామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు సొంటి నాగరాజు వెల్లడించారు. జిల్లాలో పర్యటనలో భాగంగా సోమవారం రాజన్న రాజమండ్రిలోని కృష్ణసాయి కళ్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సొంటి నాగరాజు మాట్లాడారు. రాష్ట్రంలో బీసీల వారందరి సంక్షేమం అభివృద్ధి కోసం పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. జాతీయ స్థాయిలో అగ్రనాయకులు రాహుల్ గాంధీ బీహార్ ఓట్ల చోరీ ఉద్యమం దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి స్పందన వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అతీతంగా ఐక్యతగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. మన రాజమండ్రి నగరానికి, తూర్పుగోదావరి జిల్లాకి రాష్ట్ర ఈబీసీ చైర్మన్ అయినటువంటి సొంటి నాగరాజు గారు మన జిల్లాకు విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా పర్యటించారు. అన్ని జిల్లాల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన అవిర్వాంగా కృషి చేస్తున్నారు. మరి ఈవేళ మన రాజమండ్రి నగరంలో కూడా బీసీలందరినీ కూడా ఐక్యంగా చేసి వాళ్ళందరి యొక్క అభ్యున్నతికి కృషి చేయాలనే విధంగా కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రెండు విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే, ఈ భారతదేశంలో ఇప్పుడు జరిగే జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. ఈవేళ రాహుల్ గాంధీ కనుక భారతదేశానికి ప్రధానమంత్రి అయితే, ఏదైతే బీసీలు గతంలో అన్ని రాష్ట్రాలు కూడా 27% ఇతర రిజర్వేషన్, రాహుల్ గాంధీ కనుక భారతదేశ ప్రధాని అయితే బీసీలందరికీ కూడా 42% బీసీలకి రిజర్వేషన్ వచ్చే విధంగా చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారి మీటింగుల్లో చెప్పడం జరిగింది. దానికి నిదర్శనంగా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ స్థానిక సంస్థల్లో సామాజిక పెన్షన్లకు శ్రీకారం చుట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 1984లో 30తో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పెన్షన్లు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. 10వ వార్డు చక్రధర్ హాస్పిటల్ పక్క వీధి విఎల్పురం గొయ్యి వద్ద దుర్గమ్మ అమ్మవారి ఆలయం దగ్గర సోమవారం ఉదయం సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడారు. 1989 నుండి అయితే 1994 వరకు కాంగ్రెస్ పాలనలో పెన్షన్ పెంచలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2004 వరకు ₹75 పెన్షన్ పెంచి ఇచ్చారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో ₹125, ఆ తర్వాత 200 చేశారని, అయితే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2000కు పెంచారని ఎమ్మెల్యే వాసు వివరించారు. ఈరోజు వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు? సుమారు 513 మంది ఉంటే వాళ్ళందరికీ మీకు పోయింది, ఇంకా రాదన్నారు. ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖు పెన్షన్స్ ఇచ్చే రోజు 511 మందికి ఇచ్చాం. 511 మందికి ఇచ్చాం. ఏం చెప్తారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు? ఎక్కడ పెట్టుకుంటారు మొహం? ఇద్దరే ఉన్నారు ఇన్వాలిడ్.
ఆ ఇద్దరు కూడా ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇంకోళ్ళని రీఅపీల్ చేసుకోమంటే నేను అర్హుణ్ణి కాదు, నేను రీఅపీల్ చేసుకోనని చెప్పి చాలా గౌరవంగా ఆయన తప్పుకున్నారు. మేము ముందు నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ అన్నది అబద్ధం అనే పునాదుల మీద స్థాపించిన పార్టీ. అబద్ధాలు ఆడడం, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడం, దివ్యాంగులతోట రాజకీయాలు. గత 10-15 రోజులుగా వాళ్ళు ఎంత క్షోభ అనుభవించారు దివ్యాంగులు. నీకు పెన్షన్ పోయింది, రాదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేయి, లేకపోతే రోడ్ల మీద కూర్చోండి, వీడియోలు చేయండి. ఇదా వైసీపీ వాళ్ళు చేసే రాజకీయాలు, చిల్లర రాజకీయాలు. ఈ 10-15 రోజులు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు, ఏం పొందారు? సునకానందం. అన్నం తింటున్నారే, గడ్డి తింటున్నారే వైసీపీ పార్టీ వాళ్ళు. ఓపుకుంటే ఆదరించండి వాళ్ళని, ఓపుకుంటే వాళ్ళ సమస్య ఏంటో అవగాహన చేసుకొని దాన్ని ఎలా పరిష్కరించాలో చెయ్యాలి. అంతేగాని ప్రతి అంశం రాజకీయం రాజకీయం రాజకీయం. ఇది ప్రజాప్రభుత్వం. సంక్షేమానికి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సారథ్యం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల పర్యటన ముగిసింది. నేడు 20వ జిల్లా తూర్పు గోదావరి జిల్లా చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడారు. అత్యంత ప్రాశస్త్యం తెలుగు భాషకు పుట్టినిల్లు కందుకూరు వీరేశలింగం లాంటి వ్యక్తులు నడియాడిన నేల రాజమహేంద్రవరంకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొని పలు విషయాలపై ప్రస్తావించడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన సారథ్యం అని పేరు పెట్టి సుమారు 19 జిల్లాల పర్యటన ముగిసింది. ఇవాళ 20వ జిల్లా అత్యంత ప్రాశస్త్యం, ప్రాచీనం, అలాగే మన తెలుగు భాషకి పుట్టినిల్లైన రాజమహేంద్రవరం రావడం జరిగింది. అటువంటి తూర్పుగోదావరి జిల్లా ఏదైతే ఉందో మొత్తం మన సంస్కృత వైభవానికి ఇది చిహ్నంగా మారింది. మనం జాతి కానీ మన భాష కానీ ఇవాళ ప్రపంచంలో ఒక గుర్తింపు వచ్చిందంటే ఈ ప్రాంతం కారణంగానే. కనుక ఈ ప్రాంతం రావటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నా యొక్క తొలి కార్యక్రమం ఇది చాయ్ పే చర్చ అనే కార్యక్రమం. ఇదేదో కొత్తగా ఆలోచన చేసినది కాదు. నరేంద్ర మోడీ గారు ఆయన ప్రపంచంలో అందరితో అవుట్ రీచ్ అవ్వాలి అంటే అత్యంత సహజంగా కలిసి నలుగురు మాట్లాడుకునే ప్రదేశం టీ స్టాల్స్, టీ అంగళ్ళు. కనుక అటువంటి ప్రాంతమైన చాయ్ పే చర్చలో భాగంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ పార్కులో ఉండే అందరు వాకర్స్, సీనియర్ సిటిజన్స్, యూత్ అందరూ కలిసి అనేక రకాల విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ అంశాలైతే నెగ్లెక్ట్ చేయబడ్డాయో ఆ అంశాల పట్ల, అలాగే దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల పట్ల వాళ్ళు అడగటం జరిగింది. అలాగే రాబో పుష్కరాలకు సంబంధించిన బీజేపీ కూటమి ఏం చేయబోతుందనే విషయాన్ని అడగటం జరిగింది. ఆ విధంగా అనేక విలువైన విషయాలు వాళ్ళ దగ్గర సేకరించడం జరిగింది. తప్పనిసరిగా రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ఏ అంశాలను మనం తీసుకొని ముందుకెళ్లాలి అని ఆలోచన చేసి ముందుకెళ్తామని చెప్తున్నాం. గోకవరం మండలం భూపతిపాలెం రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులు మెగా మెడికల్ క్యాంపుతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ కంటి చూపు చికిత్స, చర్మ వ్యాధుల చికిత్స, దంత సమస్యలపై మెడికల్ క్యాంపు పెట్టి టెస్టు చేశారు. అనంతరం ₹1,00,000తో లైబ్రరీకి పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమానికి జోగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాలు ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల నూతన కమిటీ ప్రెసిడెంట్ సుజ్ఞాన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్కు పూర్వ విద్యార్థులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గురుకుల పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ఈ రోజు విద్యార్థులకు వైద్య పరీక్షలు, వారి మేధో సంపత్తికి ఎంతో ఉపయోగపడే బుక్స్ లైబ్రరీ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, మీరు కూడా అదే స్థాయిలో కష్టపడి చదువుకుని రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలని విద్యార్థులు ఎమ్మెల్యే కోరారు. గురుకుల విద్యాలయంగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున, ముఖ్యంగా విద్యార్థులు, భవిష్యత్ పౌరులు, మీకు నా చల్లని ఆశీస్సులు. సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ క్యాంపులో భాగస్వాములు అయినటువంటి డాక్టర్స్ ఇంత మారుమూల గ్రామానికి వచ్చి మీ అందరికీ ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ పరిశీలించి తగు వైద్య సౌకర్యాలను అందివ్వడానికి కూడా ముందుకు వచ్చినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్, కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ గారు కృష్ణుడి గారు, చాలా ధన్యవాదాలు. మొట్టమొదటి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. మెడికల్ ఎయిడ్. రెండోది, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా సంపదను ఒక దిక్కునికి క్రోడీకరించి 500 బుక్స్ తోటి
ఒక లైబ్రరీని ఇవాళ అభివృద్ధి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా తప్పట్లు కొడితే తప్పట్లు నాకని మాట్లాడుతూ చెప్పారు ఈ బుక్స్ని ఏ రకంగా మీరు వాడుకోవాలన్నది. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకుని గ్రామీణ రహదారుల మహార్దశ పట్టిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం మామిడాడ నుండి ఏలేశ్వరం మండలం అప్పడపాలెంకు 3 కిలోమీటర్లు ₹1,20,00,000 బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మామిడాడ చుట్టుపక్కల 5 గ్రామాల ప్రజలు ఏలేశ్వరం వెళ్లేందుకు మామిడాడ నుండి అప్పడపాలెం వెళ్లేందుకు 3 కిలోమీటర్లు పంచాయతీరాజ్ నిధులతో ₹1,20,00,000 తార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని అన్నారు. అప్పడపాలెం వద్ద గత వరదల్లో బ్రిడ్జి కూలిపోవడం జరిగిందని రాబోయే రోజుల్లో ₹10 కోట్ల బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎంతవరకు ఇర్రిపాక వద్ద ఏలేరు నదిపై తాత్కాలిక వంతెన నిర్మాణం జరిగిందని ప్రజలు ఆ బ్రిడ్జిని ఉపయోగించుకోవచ్చని అన్నారు. మామిడాడ అప్పలపాలెం రోడ్డు ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మాణం కోసం పని ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ₹1,20,00,000 శాంక్షన్ అయినటువంటి వర్క్ ఇది. ఈ ₹1,25,00,000లోనే జిఎస్టీలు ఇతరత్ర ఇవన్నీ పోను సుమారు ₹90 లక్షల వరకు వర్క్ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దీన్ని మళ్ళీ తార్ రోడ్డుగా నిర్మాణం చేసుకుని వెళ్తారు. ఇది ఏలేశ్వరం వెళ్ళడానికి ఈ 4-5 గ్రామాలకి కూడా బాగా ఉపయోగపడేటటువంటి రోడ్డు. అయితే ఇటీవల వచ్చినటువంటి పోయిన సంవత్సరం వచ్చినటువంటి వరదల వల్ల ఏలేశ్వరం అప్పనపాలెం బ్రిడ్జి పూర్తిగా దర్శనం అవడం జరిగింది, కొట్టుకుపోవడం జరిగింది. అది ఇంకా శాంక్షన్ కాని పరిస్థితి. దాన్ని సుమారు ₹10 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి అయ్యే ఖర్చు. దానికోసం ఇప్పటికే ప్రపోజల్స్ వెళ్ళడం తొందరలో ఇది గతంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ తోటి మనం నిర్మాణం చేయడం జరిగింది. స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం గత 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 4వ వార్షికోత్సవ వేడుకలు టీడీపీ యువనేత పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు. నాగేంద్ర చౌదరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. గత వైసీపీ పాలనలో పేదలకు అన్న క్యాంటీన్ ద్వారా అందుతున్న ఆహారాన్ని లాక్కున్న ఘనత వారికే చెందుతుందని, చంద్రబాబు ఆలోచనతో ఉచిత అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి 4 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నామని, దీనికి అన్ని విధాల సహకారం అందిస్తున్న పాలచెర్ల నాగేంద్ర చౌదరి, నాయకులు, కార్యకర్తలు ఆర్థిక సహకారంతో నిర్వహించామని అన్నారు. అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడు గుడ్డ నీడు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మన ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించేవారు. గత ప్రభుత్వం రాక్షస పాలనలో అన్నా ప్రభుత్వం తీసేసి పేదల దగ్గర నోటు దగ్గర కూడు పోగొట్టడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అన్నా క్యాంటీన్లు అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లు మళ్ళీ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. మేము గత 4 సంవత్సరాల క్రితం ఆపోజిషన్లో ఉన్నప్పుడు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని నిర్దాక్షిణ్యంగా సామాన్యుడికి అన్నం దొరకనటువంటి పరిస్థితి కల్పించాలనేటటువంటి ఒక దురుద్దేశంతో మూసేస్తే మా పార్టీ ఆదేశం ప్రకారం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం ప్రకారం గత 4 సంవత్సరాలుగా నిరాఘాటంగా ప్రతి సోమవారం ఇక్కడ మా కార్యకర్తలు అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేవలం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఆ సందర్భంలో ప్రతి కార్యకర్త పాలు పంచుకున్నారు. ప్రధానంగా నాగేంద్ర దీనికి ముఖ్య కారకుడు. అలాగే కార్యకర్తలు కూడా మా
గత వైకాపా ప్రభుత్వ నిర్వాహకం వల్ల తొలగించబడిన దివ్యాంగుల పెన్షన్లను సీఎం చంద్రబాబు మానవత్వంతో స్పందించి పునరుద్ధరించారని ఏపీ షెడ్డి బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు అన్నారు. సోమవారం స్థానిక 3వ వార్డులో సుబ్బారావుపేట, నెహ్రూ నగర్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో సత్యబాబు ఉదయం 6 గంటలకు ఇంటింటికి వెళ్లి దివ్యాంగ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దివ్యాంగ పెన్షన్లు తొలగించారంటూ వైకాపా పేటీఎం బ్యాచ్ దుష్ప్రచారం చేయడంతో పెన్షన్దారుల్లో భయాందోళన వ్యక్తమయ్యాయని తెలిపారు. వారి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ముంచి దివాలా తీయించిందని, ఇప్పుడు చంద్రబాబు ఉన్నత లక్ష్యంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని తెలిపారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వం చొరవ చూపి ఎంతో కాలంగా మంచానికి పరిమితమైన వ్యాధిగ్రస్తుల కుటుంబానికి 15,000 ఆర్థిక సహాయం చేస్తుందని ఈ సందర్భంగా సత్యబాబు గుర్తు చేశారు. ఈరోజు రాజమండ్రిలో సిటీలో ఆదిరెడ్డి వాసు గారి ఆదేశం మేరకు గత నెలలో వైసీపీ పేటీఎం బ్యాచ్ మీకు పెన్షన్లు పోని హ్యాండిక్యాప్డ్లని అందరికీ కూడా పెన్షన్లు తీశారు చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణమైన ప్రచారం చేశారు. కానీ అవన్నీ కూడా అవంతులే కానీ నిజం కాదని చెప్పి ఈరోజు మొత్తం ఎవరైతే ఉన్నామో ఎవరైతే పెన్షన్లు ఆఫ్ చేశారని అన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అందరూ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు చెప్తే మేము నమ్మేవాడి, కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏదైతే మాట ఇచ్చారో దానికి కట్టుబడి ఉన్నందుకు మాకు నిజంగా ఆనందంగా ఉందని చెబుతూ, ముఖ్యంగా గత ప్రభుత్వంలో మనం చూసాం తల్లికి వందనం ఒకరికి ఇచ్చేవారు, మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. అలాగే రైతు అన్నదాత సుఖీభావానికి వాళ్ళు ఇంచుమించు 13,000 రూపాయలు ఇస్తే దాన్ని రెట్టింపు చేసి 20,000 ఇవ్వడం జరిగింది. అలాగే 3,000 రూపాయల పెన్షన్ హ్యాండిక్యాప్డ్కి 6,000 ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 పెన్షన్ 1,000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం జరిగింది. అంటే సంక్షేమం అభివృద్ధి రెండు పక్కన కూడా పరిగెడుతూ ఇతను చేసిన 13 లక్షల కోట్ల అప్పులకి వడ్డీలు కడుతూ రాష్ట్రాన్ని ఓ పక్కన మీరు చూసే ఉంటారు. గత ప్రభుత్వంలో మనం ఏ రోడ్డుకి వెళ్ళాలన్నా ఎంత ఇబ్బందులు పడ్డామో, కానీ ఇప్పుడు ఆ ఏమీ లేకుండా చక్కగా రోడ్లు కూడా వేసి, ముఖ్యంగా మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది వాళ్ళకి చాలా హెల్ప్. ఎందుకంటే మహిళలు అంటే చాలామంది ఉద్యోగాలు చేసుకోవడానికి ఇప్పుడు రాజానగర్ నుంచి రాజమండ్రి వచ్చే వాళ్ళు ఉన్నారు, అలాగే నిడదవోలు నుంచి రాజమండ్రి వచ్చే వాళ్ళు ఉన్నారు, అలాగే దేవరపల్లి నుంచి రాజమండ్రి వచ్చే వాళ్ళు, అంటే వీళ్ళందరికీ కూడా ఆటోల మీద రావాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళంత డబ్బులు అయిపోయి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. నెల వచ్చేటప్పుడు 3,000-4,000 రూపాయలు అదనంగా మిగులుతుంది. నెక్స్ట్ మధ్యతరగతి కుటుంబాలకి ఈ విద్యార్థుల్ని పొరుగురులు రాజమండ్రి, ఎందుకంటే ఈ విద్య నిమిత్తం ప్రతి క్వారీ ప్రాంతం అంటే అధికార యంత్రాంగానికి చాలా చిన్న చూపు ఉందని, అందుకే స్వయంగా జిల్లా కలెక్టర్ చెప్పిన క్వారీ గోతుల వద్ద రక్షణ చర్యలు చేపట్టడం లేదని, షాంటోరియం ఎదుట సున్నం భట్టీలే లేఅవుట్ మార్గంలో రోడ్డు నిర్మించలేదని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో 5 వార్డులు 20 పేటలు ఉన్నాయని, ఇక్కడ నివసించే వారంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారని, ఇక్కడ ఓ పారిశ్రామిక కానీ సినిమా థియేటర్ కానీ లేవని, ఇక్కడ నుండి గెలిచిన ఎంపీ ఎమ్మెల్యే లేకపోవడంతో క్వారీ గోతుల సమస్యకు పరిష్కారం లభించడం లేదని ఆవేదన చెందారు. ప్రస్తుత కలెక్టర్ బదిలీపై వెళ్లిపోయిన నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గారు స్వయంగా సున్నంబట్టి లేఅవుట్ మార్గంలో పరిశీలించి ఇక్కడ క్వారీ గోతుల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా లైట్లు ఏర్పాటు చేయాలని, కొత్తగా రోడ్డు నిర్మించాలని ఆదేశించిన ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. క్వారీ ఏరియా అంటేనే అధికార యంత్రాంగానికి చాలా చిన్న చూపు. కారణం ఏంటంటే ఇక్కడ 5 వార్డులు 20 పేటలు ఉన్నాయండి. 5 వార్డులు 20 పేటలు ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పేద ప్రజలు కదా, కాబట్టి ఇక్కడ చాలా చిన్న చూపుగా ఉంటుంది. కంపోస్టులు తెచ్చినా ఇక్కడే వేస్తారు, కబేళాలు తెచ్చినా ఇక్కడే పెడతారు, క్వారీ గోతుల సమస్య పట్టించుకోరు, రకరకాల విన్యాసాలన్నీ ఇక్కడే వేస్తారు. ఇక్కడ ఒక పరిశ్రమ లేదు, ఒక సినిమా హాల్ లేదు. కనీసం ఈ చివరి ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతాన్ని అధికారులు ఎవరు వచ్చినప్పటికీ కూడా చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఇక్కడ సరైన ఒక ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి నాయకులు ఎవరు ఈ ఏరియా నుంచి ఎన్నిక కాబడలేదు కాబట్టి ఇక్కడ చాలా చిన్న చూపుగా ఉంటుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే కలెక్టర్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారే స్వయంగా వచ్చి ఏరియా చూసి ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టాలా, ప్రమాదాలు నివారించాలి. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి నీరు తోడాలి, మైన్స్ యాక్ట్ ప్రకారంగా నీరు తోడాలి. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని అంతటికీ కూడా సీసీ కెమెరాలతో సహా లైటింగ్తో సహా అన్నీ పెట్టి ఈ రోడ్డు తీసి శాంటోరి నుంచి ఆ చివరి వరకు రోడ్డు తీసి కొత్త రోడ్డు వేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారే చెప్పారు.
వెళ్ళిపోయినటువంటి కమిషనర్ గారు చెప్పారు, ఆర్ఎంబీ అధికారులు వచ్చారు, మున్సిపల్ అధికారులు వచ్చారు, పంచాయతీ అధికారులు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఇన్ని నెలలు అవుతుంది కానీ ఈ రోజు నాటికి కూడా కార్యరూపం దాల్చట్లేదు. కార్యరూపం ఎందుకు దాల్చట్లేదంటే ఆర్ఎంబీ వాళ్ళు చేయాలో తెలీదు, మున్సిపాలిటీ వాళ్ళు చేయాలో తెలీదు, పంచాయతీ వాళ్ళు చేయాలో తెలీదు. అలా మోకుమ్మడిగా చేస్తామని చెప్పిన అటువంటిది ఈ రోజు నాటికి కూడా టెండర్ వేయడం కానీ లేకపోతే నామినేషన్ పద్ధతిలో ఇస్తున్నారని కానీ ఆ వర్క్ చేస్తామని కానీ చేయమని కానీ ఇంతవరకు చెప్పట్లేదు. 2-3 సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికకి వెళ్ళినప్పుడల్లా కాగితం పెడుతున్నాం. కాగితం పెట్టినప్పుడల్లా ఒక రసీదు ఇస్తున్నారు, 15 రోజుల్లో సమస్య పరిష్కారం అయిపోద్దని. గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంతో గిరిజన విద్యార్థిని మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని చేతల దివ్య తేజ మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం స్నానం చేసి విద్యార్థిని పడిపోయి తలకు తీవ్రంగా తగిలిన తీసుకెళ్లడానికి హాస్టల్ సిబ్బంది నర్సు ఎవరూ లేకపోవడంతో మృత్యువాత పడ్డట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మరుసటి రోజు శనివారం ఉదయం మళ్లీ స్నానం చేసి అనంతరం రూమ్లోకి వెళ్తుండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి విద్యార్థిని దివ్య తేజ పడిపోయింది. ఇది గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన మారేడుమిల్లి ఆసుపత్రికి తరలించినప్పటికీ స్పృహ లేకపోవడంతో వైద్య అధికారులు మెరుగైన వైద్య నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన విద్యార్థిని చూసి చనిపోయినట్లు రంపచోడవరం ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన విద్యార్థిని మారేడుమిల్లి మండలం చట్లవాడ పంచాయతీ గొందివాడ గిరిజన గ్రామానికి చెందిన దివ్య తేజగా గుర్తించారు. అమ్మాయి డ్రెస్ వేసి హాస్టల్లోకి వచ్చిందండి. హాస్టల్ బట్టలు మడత పెట్టుకుంటూ స్పృహ తప్పి పడిపోయిందండి. డ్రెస్ వేసి వచ్చిందండి, అందుకనే వచ్చింది. తర్వాత పడిపోయిన వెంటనే హాస్పిటల్కి రిఫరల్ చేసింది. హాస్పిటల్కి మాడిమెల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళగానే రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి రిఫరల్ చేశారండి. తీసుకురాగానే ఇక్కడ వాళ్ళు డెత్గా నిర్ధారించారండి. నేను హాస్టల్లో ఉన్నాను సార్. మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చాక ఇలాగా స్నానం చేసి మళ్ళీ వెళ్తానని స్నానం చేసి వస్తాను అని లోపల ఈ అమ్మ ఈ వంట వాళ్ళకి వచ్చి ఈ అమ్మాయి పడిపోయిందండి అని చెప్పారు. పొద్దున్న కూడా బ్రష్ అది చేసిందండి, అమ్మాయి స్నానం చేసిందండి. ఇలాగా నేను రూమ్లో అంటే ఉదయం లేచిందంట, బ్రష్ చేసిందంట అండి, స్నానం చేసిందంట. స్నానం చేసుకొని దాని పెద్ద దగ్గర నించుకొని బట్టలు మడత పెట్టుకుంటుందంట. అలాగే ఉన్నట్టుగా కళ్ళు తిరిగి పడిపోయిందంట. వీళ్ళెవరు వాచ్మెన్కి ఎవరికో వెళ్ళి చెప్పారండి, పిల్లలు అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందంటే. వాళ్ళు వెంటనే బైకులు తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళంట. మారేమెల్లి అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూసి వెంటనే ఇంటికి పంపించారంట. అమ్మాయి చనిపోయిందంట. డాక్టర్ గారు అంటున్నారమ్మా ఆ అమ్మాయి ఆల్రెడీగా చనిపోయిన బాడీని పట్టుకొచ్చారు, ఇక్కడికి బాడీని పట్టుకొచ్చారు. అమ్మాయి ఎప్పుడు కొలెప్స్ అయిపోయింది, మధ్య దారిలో తెలియదు, అక్కడ తెలియదు అని ఆ డాక్టర్ గారు అంట. మద్రాస్ హైదరాబాద్ను అభివృద్ధి పరిచిన ఆంధ్రులకు నేడు రాజధాని లేకపోయిందని రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ తీవ్ర ఆవేదన చెందారు. తమిళనాడు రాజధాని నాటి చెన్నపట్నంను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి జాతి సమగ్రతను ప్రజాస్వామిక విలువల్ని కాపాడాలి. ఆంధ్ర తెలుగువారి రాజకోటగా నాడు అభివృద్ధి పరిచిన ప్రస్తుత చెన్నై ప్రాంతంపై ఆంధ్రులకు మాత్రమే సర్వ హక్కులు ఉన్నాయి. 1956లో జరిగిన విభజనకు సంబంధించి నాటి చెన్నపట్నం నేటి చెన్నైను ఆనాటి తమిళ సర్కారుకు ఆక్రమించి నిర్దాక్షిణ్యంగా కర్నూలు రాజధాని అంటూ ఆంధ్రులను గెంటివేశారు. ఆనాటి నుండి ఆంధ్రప్రదేశ్కు బలమైన నాయకత్వ లోపం ప్రస్ఫుటంగా ఉంటూనే ఉంది. నేటికి మద్రాసు నలుమూలల ఆంధ్ర మూలాలు, సాంప్రదాయాలు, ఆంధ్రుల శ్రమతో నిర్మించిన చారిత్రాత్మక కట్టడాలు కనబడుతున్నాయన్నారు. ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సిక్లర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఏంటంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాగా ఈ ఆంధ్రప్రదేశ్కి దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుంది. అసలు ఆంధ్రుడికి రాజధాని వస్తుందా లేదా? ఆ రోజు చెన్నపట్నాన్ని తమిళనాడు కేంద్రంగా ఎంతో అభివృద్ధి చేశారు. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఎంతో ప్రాణత్యాగంతో ఆ రోజు 1956లో ఈ రాష్ట్ర విభజన జరిగింది. ఆ రోజు ఢిల్లీ కేంద్రంగా అలాగే తమిళనాడుకి చెందినటువంటి తమిళనాడు బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజాజీ గారు కావచ్చు, కొంతమంది దళారీ వ్యవస్థ అంతా కూడా విభజన టైంలో ఆంధ్ర ప్రాంతానికి ఏ ప్రాంతాలు విలీనం చేయాలి అనే దాని మీద స్పష్టత లేకుండా అవన్నీ మరుగున పెట్టి కర్నూలుని పంపించేశారు. కర్నూలు పంపించేసి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ పంపించేశారు. ఈరోజు మహానగరాల్ని, హైదరాబాద్ లాంటి మహానగరాన్ని, చెన్నపట్నం లాంటి మహానగరాన్ని ఒక గొప్పగా సిద్ధం చేసి నిర్మాణాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆంధ్రుడికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు. అసలు ఆంధ్రుడి త్యాగాలు, వాళ్ళ ఖ్యాతి ఎంత గొప్పదో అందరికీ తెలుసు. ఈరోజు మనం సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం ఈ ఆంధ్రుల దురదృష్టం. అందుకనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయటువంటి రాజకీయ నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరుల్ని
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా మనం ముందుకు నడవాలి. ఈరోజు చెన్నై కేంద్రంగా తమిళనాడు సరిహద్దును బేస్ చేసుకుని ఉన్నటువంటి ఆంధ్ర తెలుగు ప్రాంతాలని జగ్గంపేటలో తెలుగుదేశం యువ నాయకులు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అధ్యక్షులు పాలిచూర నాగేంద్ర చౌదరి వారి మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీ నందు రాజమండ్రి నుండి కాలినడకన తీర్థయాత్ర చేసుకుంటూ తుని బాబా రామ్దేవ్ టెంపుల్ కు వెళ్తున్న రాజస్థాన్ మార్వాడి సోదరిమణులు అందరికీ జగ్గంపేటలో రాత్రి వారికి బస ఏర్పాటు చేసి ఉదయాన్నే పూజ కార్యక్రమం ముగించుకుని అల్పాహారం టీ కాఫీ ఏర్పాటు చేసి వారిని యాత్ర విజయవంతం కావాలని బాబా రామ్దేవ్ వారి ప్రతిమ మోస్తూ సామలమ్మ టెంపుల్ వరకు తీసుకెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించి అక్కడి నుండి వారికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా రాజమండ్రి నుండి తుని పాదయాత్ర చేస్తున్న రాజధాని హిందూ బంధువులందరికీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వారికి షెల్టర్ ఉండడానికి వసతి భోజన వసతి కల్పిస్తామని సందర్భంగా వారికి తెలిపారు. మార్వాడి సోదరులందరూ నాగేంద్ర చౌదరి చేసే సేవా కార్యక్రమాలను అభినందించి వారితో బాబా రామ్దేవ్ వారికి ప్రత్యేక పూజలు చేయించారు. వారు ఆరాధ్య దైవమైన బాబా రామ్దేవ్ వారి ప్రసాదం అందించారు. మీరంతా సేవ అయిన తర్వాత ఇంకెవరికి ఫోన్ చేస్తాను, ఇంకా మొత్తం అన్నీ ఇంకా అందరికీ ఎక్కువ ధన్యవాదాలు. కూడా రాత్రి బాగా కష్టపడండి, మొత్తం అంతా పైన కింద మొత్తం ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయారు కూడా మొత్తం 75 సార్. లాస్ట్ ఇయర్ కొట్టారు 20 లాస్ట్ ఇయర్ అప్పుడు 125. ఈసారి చాలా మంది రాజధాని వెళ్ళిపోతే తగ్గారు. ఇక్కడంటే అక్కడ ఎక్కువ వెళ్ళిపోతారు చాలా మంది. అక్కడ వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ అక్కడ 300 కిలోమీటర్స్, ఇక్కడ 110 కిలోమీటర్స్, ఇక్కడ 7 daysలో 6 daysలో వెళ్ళిపోతారు. అక్కడ మనం వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్షాలు తప్పుడు కథనాలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఖండన. ముస్లిం కుటుంబాల కోరిక మేరకు విద్యా సౌకర్యాలు మెరుగుపరుస్తాం. ఎమ్మెల్యే గోరంట్ల. ముస్లిం కుటుంబాల కోరిక మేరకు ఉర్దూ ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. త్వరలోనే మండల జిల్లా కమిటీల నియామకం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు సొంటి నాగరాజు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.